హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 568 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,008 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 182 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,507 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. యూజువల్గా సాటర్డే సండే మార్కెట్ రిలేటెడ్గా హాలిడేస్ ఉంటాయి, బట్ మనకి మండే కూడా హాలిడేనే. హోలీ సందర్భంగా మండే కూడా స్టాక్ మార్కెట్ సెలవు. మండే హోలీతో కలుపుకుంటే టోటలీ 3 days మార్కెట్కి సెలవు. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకొని తర్వాత మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలో మార్కెట్ చాలా ఎక్కువగా ఫాలో అయింది. రీసెంట్ టైమ్స్లో ఏ లెవెల్స్ బిలో అయితే క్లోజ్ అవ్వలేదో ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ లోయెస్ట్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అయింది. కాబట్టి నిఫ్టీ రిలేటెడ్గా షార్ట్ టర్మ్ వ్యూని నేను నెగిటివ్గా మెయింటైన్ చేస్తున్నాను. బట్ అలా ఒకవేళ టాప్ సైడ్ ర్యాలీ అయ్యే ప్రయత్నం చేస్తే 14,500ని ఇంపార్టెంట్ లెవెల్గా గమనిస్తున్నాను. మార్కెట్ 14,500 లెవెల్ అబోవ్ వెళ్తే దెన్ మార్కెట్ రిలేటెడ్గా నా వ్యూ అనేది చేంజ్ అవుతుంది, నెగిటివ్ వ్యూ అనేది చేంజ్ అవుతుందని చెప్పాను. గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండడంతో గ్యాప్ అప్ అయితే మనకు చాలా స్ట్రాంగ్గా అయింది. బట్ 14,500 దగ్గర ఎన్నిసార్లు మార్కెట్ రిజెక్ట్ అయింది అనేది గమనించండి. 1, 2, 3, 4 టోటలీ 4 times దగ్గరగా 14,500 దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ అయితే కొంతవరకు ఫాలో అవడం జరిగింది. గమనించండి, ఇక్కడంతా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన 14,500 లెవెల్ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళి దెన్ అగైన్ ఫాలో అవుతున్నప్పుడల్లా కూడా అది సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తూ వచ్చింది. సో రీసెంట్గా వచ్చిన ఒక హెవీ ఫాల్ తర్వాత మార్కెట్ కొంత బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసి టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా ఆ లెవెల్ అబోవ్ కూడా ఒక ప్రైస్ యాక్షన్ అయితే బిల్డ్ అవ్వట్లేదు. అగైన్ ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ అరౌండ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అయింది, బట్ అక్కడ ఒక స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. అగైన్ అండ్ అగైన్ ఆ సపోర్ట్ని టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. ఈ లెవెల్ బిలో ఫాల్ అయితే ప్రీవియస్గా ఉన్న లోస్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి ఇంకా డౌన్ సైడ్కి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ వ్యూ, ఇది ట్రేడింగ్ పర్పస్ కోసం చెప్తున్నది, అంతేకాని ఇన్వెస్టర్స్ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సెల్ చేయండి లెవెల్ బ్రేక్ అయితే అని చెప్తున్నది కాదు. బట్ సర్టన్ టైంలో మార్కెట్ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూసారా, ఈ ఫాల్ అంతా కూడా ర్యాలీలో కవర్ అయిపోతుంది. ఆ ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మార్కెట్ అక్కడి నుంచి ఎంతవరకు ర్యాలీ అయిపోతూ వెళ్తుంది అనేది ఎవరు కూడా టైం చేయలేరు. కాబట్టి ఫాలో అవుతున్న ప్రతిసారి కూడా మీరు ఏ స్టాక్స్ని అయితే మిస్ అయ్యారనుకుంటుంటారో వాటిలో కొంత పోర్షన్ వస్తున్న ఫాల్లో యాడ్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ ట్రేడింగ్ రిలేటెడ్గా యాక్టివిటీస్ తీసుకుంటున్న వాళ్ళు ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బేస్ చేసుకొని ఆ లెవెల్ అబోవ్ ఉన్నప్పుడు బయింగ్ యాక్టివిటీ, ఆ లెవెల్ బిలో ఉన్నప్పుడు సెల్లింగ్ యాక్టివిటీ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. పర్సనల్గా నేను ఇమీడియట్గా ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే 14,500ని ఇంపార్టెంట్ లెవెల్గా అయితే గమనిస్తున్నాను. ఈవెన్ మీరు కూడా ఆ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ని ఇంట్రాడే సెషన్లో కూడా గమనించవచ్చు. నెక్స్ట్ హాత్వే కేబుల్స్ అలాగే డెన్ నెట్వర్క్స్ షేర్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్స్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వాళ్ళు అనమాట. సో రిలయన్స్కి సంబంధించిన జియో వాళ్ళు వీళ్ళ ప్రమోటర్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిల్లో ఉన్న వాళ్ళ వాటాని ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేస్తున్నారు. హాత్వేలో నియర్లీ 19.1% వాటాని అండ్ డెన్ నెట్వర్క్స్లో 11.6% వాటాని ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేస్తున్నారు. ఓఎఫ్ఎస్ అంటే తెలిసిందేగా, ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న వాటాని సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి యూజువల్గా ఓఎఫ్ఎస్ అనగానే స్టాక్ ప్రైస్లో మనకి ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ఈ హాత్వే కేబుల్స్కి వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఫ్లోర్ ప్రైస్ 26 రూపీస్ అనమాట. అండ్ డెన్ నెట్వర్క్స్కి వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఫ్లోర్ ప్రైస్ 48 రూపీస్ 50 పైస్. వీటి రిలేటెడ్గా నాన్ రీటైల్ కేటగిరీలో ఇవాళ అయితే సబ్స్క్రిప్షన్ జరిగింది, మీన్స్ ఈ ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేశారు. రీటైల్ కేటగిరీలో March 30న సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ మల్టిపుల్ అప్డేట్స్ మీకు భూషణ్ పవర్ అండ్ స్టీల్ గురించి వచ్చి ఉంటాయి కదా, ఏంటి అప్డేట్, వేటి రిలేటెడ్గా అది పాజిటివ్గా ఉంటుందని మనం గమనిస్తే ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళకి బ్యాంక్స్ వేల కోట్లలో అప్పులు ఇచ్చాయన్నమాట. నియర్లీ 48,000 crores దగ్గరగా బ్యాంక్స్ దగ్గర నుంచి భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళు అప్పులుగా అయితే తీసుకున్నారు. వాళ్ళు అప్పులుగా తీసుకొని బిజినెస్ని రన్ చేస్తూ లాసెస్లోకి వెళ్ళిపోయేసరికి కంపెనీ బ్యాంక్రప్ట్కి అయితే వెళ్ళింది. ఆ స్టేజ్లో వాళ్ళకి లోన్స్ ఇచ్చిన ఈ బ్యాంక్స్ అందరూ కూడా కలిసి ఆ భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళకి సంబంధించిన అసెట్స్ని స్ట్రాటజిక్ రూట్లో JSW స్టీల్ వాళ్ళకి అమ్మే ప్రయత్నం అయితే చేశారు. ఆ డీల్ కంప్లీట్ అయితే ఎవరెవరైతే భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుంది. ఆ డీల్ కంప్లీట్ అయితే JSW స్టీల్ వాళ్ళు బ్యాంక్స్ కొంత మొత్తం చెల్లిస్తారు. కాబట్టి ఇవాళ వచ్చిన అప్డేట్ ప్రకారం JSW స్టీల్ వాళ్ళు ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ రిలేటెడ్గా అక్విజిషన్ అయితే కంప్లీట్ చేశారని, తద్వారా బ్యాంక్స్కి ఎంత రావాలనుకుంటున్నాం 48,000 crores దగ్గరగా కదా, అందులో 40% దగ్గరగా రిటర్న్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని, నియర్లీ 19,350 crores దగ్గరగా బ్యాంక్స్కి డబ్బులు అయితే వెళ్ళబోతున్నాయి. అదేంటి వాళ్ళు ఇచ్చిన 48,000 crores-లో 19,350 crores దగ్గరగా వెళ్తే మిగిలిందంతా లాసేనా అంటే ఈ 48,000 crores కూడా లాసే అని బ్యాంక్స్ ఎప్పుడూ డిక్లేర్ చేసేసాయి అనమాట. సో అదంతా కూడా మా లాసే అని వాళ్ళ రిజల్ట్స్లో చూపించేశాయి. ఇప్పుడు వెళ్తున్న ఈ 19,350 crores ఎవరెవరైతే వాళ్ళకి లోన్స్గా ఇచ్చారో, భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళకి లోన్స్గా ఇచ్చారో, ఇప్పుడు JSW స్టీల్ వాళ్ళ డబ్బులు వీళ్ళకి తిరిగి పే చేస్తారు. కాబట్టి అది వాళ్ళ Q4 నెంబర్స్లో ప్రాఫిట్స్లో చూపిస్తారు. ఏ బ్యాంక్ అయినా ప్రీవియస్గా ఒకరికి లోన్ ఇచ్చి దాన్ని లాస్లో చూపించేస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ అయ్యే డబ్బులు అనేది
టోటలీ అది వాళ్ళ ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎవరెవరికి దీని ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, బికాస్ 9,800 crores దగ్గరగా వీళ్ళు భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, నెక్స్ట్ బీఓఐ, కేవీబీ అండ్ దీనా వాళ్ళు కలిసి నియర్లీ 5,000 crores దగ్గరగా అప్పులు ఇచ్చారు. దాని తర్వాత కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, అలా లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ నియర్లీ 31 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరగా వాళ్ళకి లోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ గా అకౌంట్స్ అన్నిటిని లాస్ లో బ్యాంక్స్ చూపించేస్తాయి కాబట్టి ఇప్పుడు వస్తున్న డబ్బుల్ని బ్యాంక్స్ ప్రాఫిట్స్ లో చూపిస్తాయి. నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కు ఒక వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కానీ పెట్టుబడులు చేస్తుంటారు. ఆ వెయిటేజ్ పెరిగింది అనుకోండి, వాటిల్లోకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. వెయిటేజ్ తగ్గితే వాటిలో ఉన్న పెట్టుబడులు ఎగ్జిట్ అవుతుంటాయి. అలా ఉన్న స్టాక్స్ రిలేటెడ్గా ఏ స్టాక్స్కి వెయిటేజ్ పెరగబోతుంది, ఏ స్టాక్స్కి వెయిటేజ్ తగ్గబోతుంది అన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చేంజ్ అవబోతుంది అన్న డేటా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక ఇంపాక్ట్ మార్చ్ 30న లాస్ట్ 30 minutesలో కనిపిస్తుందని, ఆ టైంలో రీబ్యాలెన్సింగ్ అవుతుందని మోతీలాల్ అస్వాల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 2020లో మార్కెట్ ఎక్కువగా ఫాలో అయింది కదా, అలా ఫాలో అయిన తర్వాత నిఫ్టీ 88% దగ్గరగా రైజ్ అయిందని, బట్ కొన్ని స్టాక్స్ నియర్లీ 2000% దగ్గరగా రైజ్ అయ్యాయని అండ్ ఆ స్టాక్స్ని లిస్ట్ చేస్తూ మనీ కంట్రోల్ వాళ్ళైతే ఒక డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్గా కూడా ఇమేజ్ కూడా ప్లేస్ చేశాను. బట్ ఆ ఇమేజ్ని మీరు జూమ్ చేసినా కొంత క్లారిటీ తక్కువగా ఉంటే కింద వెబ్సైట్ ఉంటుంది కదా, లింక్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు అక్కడ ఫర్దర్ క్లారిటీ అనేది మీకు జూమ్ చేసినా సరే క్లారిటీగా మీకు అక్కడ నేమ్స్ అయితే కనిపిస్తాయి. అందులో తాన్లా ప్లాట్ఫామ్స్, అదాని గ్రీన్, అదాని టోటల్, అదాని ఎంటర్ప్రైజెస్, వైభవ్ గ్లోబల్, ఆర్తి డ్రగ్స్, డిక్సాన్ టెక్నాలజీస్, హింద్ కాపర్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, లారస్ ల్యాబ్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా ఎలక్సీ, ఆల్కైలమైన్స్, ఎఫిల్, దీపక్ నైట్రేట్, ఇలా బోల్డ్ నేమ్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎక్కువగా మార్కెట్ ఫాలో అయింది కదా, అక్కడి నుంచి ఎంత % దగ్గరగా రిటర్న్స్ ఇచ్చాయని మనీ కంట్రోల్ వాళ్ళైతే డేటాని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిన్న 9:30 అరౌండ్ నైట్ టాటా సన్స్ అలాగే సైరస్ మిస్త్రీ మధ్యలో ఉన్న కేసు సుప్రీంకోర్టులో రేపు హియరింగ్కి రాబోతుంది. అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రేపు 11 అరౌండ్ ఉండబోతుందని, అండ్ అది టాటా స్టాక్స్కి ఇంపార్టెంట్ డే అని కూడా అప్డేట్ చేయడం జరిగింది. టాటా స్టాక్స్కి ఎందుకు ఇంపార్టెంట్? టాటా సన్స్కి సైరస్ మిస్త్రీకి మధ్యలో జరుగుతుంటే అంటే, టాటా సన్స్ అంటే టాటా గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు టాటా సన్స్ వాళ్ళు ఏ కంపెనీలో, టాటా కంపెనీస్లో ఎంతెంత వాటాని హోల్డ్ చేస్తున్నారని. సో టాటా సన్స్కి పాజిటివ్గా వచ్చింది అనుకోండి, టాటా గ్రూప్లో ఉన్న కంపెనీస్కి కూడా అది పాజిటివ్. ఒకవేళ టాటా సన్స్కి అగెనెస్ట్గా వస్తే అది హోల్డింగ్ కంపెనీ కాబట్టి ఇండివిజువల్గా ఉన్న స్టాక్స్కి కూడా అది నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ కేసు రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ కూడా కొంత ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వీటి రిలేటెడ్గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ ఆ అప్డేట్ అయితే ఇవాళ రావడం జరిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఒక పర్సన్, సైరస్ మిస్త్రీ, తనని చైర్మన్గా ఉంచారనమాట. కాకపోతే తనని చైర్మన్ చేసిన తర్వాత ఈ టాటా ఒక బ్రాండ్ని తగ్గించాడని, కొన్ని డెసిషన్స్తో టాటా ఒక వాల్యూని తగ్గించాడని, అండ్ ఈవెన్ కొన్ని డీల్స్లో కూడా తను తీసుకున్న డెసిషన్స్ టాటా బోర్డుకి నచ్చలేదు కాబట్టి అర్జెంటుగా బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ మొత్తం కూడా రతన్ టాటా గారు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగిందనమాట. ఈ సైరస్ మిస్త్రీ ఫ్యామిలీకి టాటా సన్స్లో 18.47% వాటా దగ్గరగా ఉంది. ఇలా తనని చైర్మన్ పదవిలోంచి తొలగించడం అండ్ మైనారిటీ షేర్ హోల్డర్ మీన్స్ 18.47% వాటా హోల్డ్ చేస్తున్న వాళ్ళ మీద, మైనారిటీ షేర్ హోల్డర్స్ మీద కన్సర్న్ లేకుండా సడన్ గా అలాంటి డిసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని తను మల్టిపుల్ వేస్ లో ఫైట్ చేస్తూ వచ్చారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ సైరస్ మిస్త్రీకి పాజిటివ్ గానే అప్డేట్స్ వచ్చాయి, లైక్ తనని చైర్మన్ చేయాలని అండ్ తనకి ఇలా చేయడం కరెక్ట్ కాదని అప్డేట్స్ అయితే వచ్చాయి. దాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్, టాటా సన్స్ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి మాకు వ్యాలిడ్గా కనిపిస్తున్నాయి, బట్ మిస్త్రీ ఫ్యామిలీ ఏదైతే చెప్తుందో అది మాకు ఇన్వాలిడ్గా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మేము డిస్మిస్ చేస్తున్నామని చెప్పారు. దీంతో టాటా సన్స్కి అది పాజిటివ్ అయింది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సైరస్ మిస్త్రీ వాళ్ళు అడిగింది, టాటా సన్స్ రిలేటెడ్గా మాకున్న వాటా 18.47% వాటా ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ టీసీఎస్ ఉన్నాయి కదా, ఆ షేర్స్ తో మాకు స్వాప్ చేయండి. యాజ్ అ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ మార్కెట్ లో లేదు, ఈవెన్ వాల్యుయేషన్ రిలేటెడ్ గా కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అలా హోల్డ్ చేస్తున్న ఆ వాటాను మేము ఏం చేసుకోగలం. కాబట్టి ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ లైక్ టీసీఎస్ లాంటి కంపెనీలో మాకు ఆల్రెడీ ఉన్న వాటాతో స్వాప్ చేయండి. ఈ వాటాకి ఎంత వాల్యూ అయితే ఉందో అంత వాల్యూకి సంబంధించి టీసీఎస్ షేర్స్ కానీ క్యాష్ రూపంలో కానీ మాకు సెటిల్మెంట్ చేయండి అని చెప్పి ఈ మిస్త్రీ ఫ్యామిలీ వాళ్ళైతే అడిగారు. కాకపోతే వాళ్ళు వేసుకున్న క్యాలిక్యులేషన్ ఎక్స్పెన్సివ్ గా ఉందని, టాటా గ్రూప్ వాళ్ళు వేసుకుంటున్న క్యాలిక్యులేషన్ తో పోలిస్తే నియర్లీ 1 lakh crore దగ్గరగా డిఫరెన్స్ వస్తుందని, వాల్యుయేషన్ సెట్ కాని కారణంగా టాటా సన్స్ వాళ్ళైతే దానికి అగ్రీ చేయలేదు. ఇష్యూ ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళ వాటాని ఏ షేర్స్ తోనే స్వాప్ చేయాలా అంటే డబ్బులు పెట్టి కొనాలా అనేది ఇంకా కూడా సెటిల్ అవ్వలేదు. బట్ యాజ్ ఆఫ్ నో ఏ ఆరోపణలు అయితే మిస్త్రీ ఫ్యామిలీ చేస్తూ వచ్చిందో అవి కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు భావిస్తుంది అనేది వాళ్ళ క్లియర్ గా జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది టాటా సన్స్ కి అండ్ టాటా సన్స్ అండర్లో ఉన్న స్టాక్స్ కి అయితే మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4% దగ్గరగా నెగిటివ్గా లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ చూస్తే 9% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది.
కళ్యాణ్ జ్యువెలర్స్ నియర్లీ 15% నెగిటివ్లో ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ చూస్తే 13.5 అరౌండ్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. ప్రీవియస్ డేస్ నుంచి అనుకుంటున్నదే కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ వీటికి ఎటువంటి డిమాండ్ కూడా లేదు, గ్రే మార్కెట్లో డిమాండ్ లేదు, ఈవెన్ బార్బిక్యూ నేషన్కి కూడా లేదు. బట్ ఇవాళ కొంత అయితే స్టార్ట్ అయింది, నియర్లీ 2% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని. బికాస్ మార్కెట్ ఇలా సడన్గా ర్యాలీ అయ్యేసరికి రీసెంట్ టైమ్స్లో 0 to నెగిటివ్లో ఉన్నది కాస్త కొంత 2% వరకు గ్రే మార్కెట్ ప్రీమియం పాజిటివ్గా అయితే మారింది. బట్ నేను ప్రీవియస్ డేస్ నుంచి చెప్తున్నదే 50% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంటేనే ఓపెనింగ్లో కొంతైనా వేరియేషన్ ఉంటుంది. లైక్ 40 or 30% దగ్గరగా లిస్ట్ అవ్వడానికి ఒకవేళ మార్కెట్ సడన్గా డ్రాప్ అయినా. ఈ 10%, ఈ 5%, 2% ఇవి ఏంటంటే ఒకవేళ మార్కెట్ లిస్ట్ అయ్యే రోజు నెగిటివ్లో ఉందనుకోండి, దెన్ అవి కూడా నెగిటివ్లోనే ఉంటాయి. సో లిస్టింగ్ గెయిన్స్ పాసిబిలిటీ చాలా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ రావడానికి స్ట్రాంగ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నవి మాత్రమే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మంచి లిస్టింగ్ గెయిన్స్తో అయితే లిస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో లిస్ట్ అయిన ఐపీఓస్ మాట్లాడితే ఈజ్ మై ట్రిప్ ఐపీఓ 20% గెయిన్స్తో అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్ మోర్ దెన్ 15% దగ్గరగా గెయిన్ అయింది. అండ్ ఈ నజారా టెక్నాలజీకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 60% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ని సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.